మనం ప్రతిరోజు నిత్య దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందులు శుభ్రం చెయ్యాలా? ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో అలాగే ఉంచి దీపం పెట్టుకోవచ్చా? అనే దానిపై ఇప్పుడు క్లారిటీ తీసుకుందాం. దాని గురించి ఒక చిన్న స్టోరీ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఒక ఇంట్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం భక్తితో దీపం పెట్టే ఒక అమ్మాయి ఉండేది. ఆమెకు దేవుడిపై ఎంతో నమ్మకం, ఎంతో భక్తి. కానీ ఒక చిన్న అలవాటు మాత్రం ఉండేది. ప్రతిరోజు దీపం పెట్టేటప్పుడు పాత కుందులు అలాగే ఉండగానే కొత్త నూనె పోసి కొత్త వత్తి పెట్టేసేది. ఒకరోజు ఆమె అమ్మమ్మ చూసి నెమ్మదిగా అడిగింది, అమ్మా, దీపం పెట్టడం చాలా మంచి విషయం, కానీ కుందులు శుభ్రం చేస్తున్నావా లేదా అని అడిగింది. ఆమె అమ్మమ్మ సాయి చూస్తూ, అమ్మమ్మ, దీపం వెలిగితే చాలు కదా, అంత క్లీన్ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగింది. అప్పుడు అమ్మమ్మ చిరునవ్వుతో చెప్పింది, దీపం అంటే కేవలం వెలుగు కాదు అమ్మా, అది లక్ష్మీదేవి స్థానం. మనం దేవుణ్ణి ఆహ్వానిస్తున్నప్పుడు ఆ స్థలం శుభ్రంగా ఉండాలి కదా. పాత నూనె, కాలిపోయిన ఒత్తులు అలాగే ఉంచి మళ్ళీ దీపం పెడితే అది భక్తి కంటే అలవాటు మాత్రమే అవుతుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న తరువాత ఆ అమ్మాయి ఆ రోజు నుంచే ప్రతిసారి దీపం పెట్టే ముందు కుందులు శుభ్రం చేసి శుభ్రమైన నూనెతో కొత్త వత్తి పెట్టడం మొదలుపెట్టింది. ఆమెకు అప్పుడే అర్థమైంది, దేవుడికి అవసరం పెద్ద పూజలు చేయడం కాదు, శుభ్రతతో చేసిన చిన్న పూజైనా చాలు అని. దీపం వెలిగించే ముందు కుందులు శుభ్రం చేయడం భక్తితో చిన్న విషయం కాదు, అది నిజమైన గౌరవం. శుభ్రత ఉన్న చోటే దేవుడు ఉంటాడు. ఈ విషయంపై మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నాకు కూడా ఈ విషయం పైన బాగా అర్థమైంది. నాకు అర్థమైంది కాబట్టి మీకు అర్థం కావాలని ఒక చిన్న స్టోరీ లాగా చెప్పాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.